హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తాండూరు నుంచి బయలుదేరి ఇక సలేశ్వరం జాతరకు అయితే వచ్చేసాము. ఇక ఆన్ ద వేలో ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే 5 కిలోమీటర్స్. ఈ 5 కిలోమీటర్స్ లోపల ఇక వాటర్ ట్యాంక్ అయితే వచ్చేస్తుంది చూడండి. వాటర్ ప్రాబ్లం లేకుండా మన ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే అన్నీ సర్వీస్ చేస్తుంది అన్నమాట. అక్కడ వచ్చేసి ఇక డస్ట్ ఉందని మీరు ఎవరు ఇక వరి కావద్దు. డస్ట్ అయితే ఇక్కడ కొత్తగా రోడ్ వేసారనమాట. ఎందుకంటే పోయే దారి ఉంది, ఒకటి ఉంది, వచ్చే దారి ఇది. మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే రూట్లో డస్ట్ కొంచెం హెవీగానే ఉంది. కాకపోతే మనకు జాతర అయితే చాలా అవైలబుల్గా అనిపిస్తుంది. నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. జనాలు అయితే చాలా ఎక్కువనే ఉండరు. ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయిందంట. ఈరోజు సెకండ్ డే, నిన్న ఫస్ట్ డే, ఈరోజు సెకండ్ డే. ఇంకా 3 days మాత్రం ఈ జాతర ఉంటుంది. ఈ 3 days వల్ల మీరు ఎవ్వరు ఎక్కడ ఉన్నా కూడా ఈ జాతర చూడాలనుకున్న వాళ్ళు వచ్చేయచ్చు. మన తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ బస్సులు సర్వీస్ చేసింది. ఇంకా అక్కడ వచ్చేసి ప్రతి బస్ స్టాండ్కి ఒక బస్ వేసింది. మాకైతే తాండూ డిపో కనిపించలేవు, కానీ ఇక్కడ వచ్చేసి నాగర్ కర్నూలు, అచ్చంపేట అయితే ఈ 2 బస్సెస్ అయితే కనిపించాయి అన్నమాట. ఇంకా మేమైతే వెహికల్లో వచ్చేస్తున్నాము. 2 వీలర్కేమో 100 రూపీస్ అనమాట మన వెహికల్ తీసుకొని వస్తే. 4 వీలర్కేమో 500, 6 వీలర్కి వచ్చేసి 1000 రూపీస్ అనమాట. ఇంకా హెలికాప్టర్ అయితే లేదు, నాట్ సర్వీస్. ఇది ఎందుకంటే వచ్చేసి ఫారెస్ట్ కాబట్టి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ కూడా కనిపిస్తుంది బండి. ఇంకా ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అక్కడ లంచ్ కూడా, డిన్నర్ ఆర్ లంచ్ ఏదైనా అన్నదానం ఉండొచ్చు. మీరు ఎవరైనా వరి కావద్దు. మీరు చాలా ప్రశాంతంగా వచ్చి ఈ దర్శనం అయితే మంచిగా చేసుకోవాలని నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.